హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే పెళ్ళికి వెళ్ళాం కదా. ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అండి. లేట్ అయ్యింది. ఏంటంటే నాకు హెల్త్ బాగోక కొంచెం లేట్ అయ్యిందనమాట. నేనైతే పెళ్ళికి ముందు రోజు ఏమేమి చేశాను, ఆ ముందు రోజు ఊరు వెళ్ళేటప్పుడు పెళ్ళిలో ఏమేమిటి హడావుడి చేశాము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది, చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇక్కడ నేను వచ్చేసి పెళ్ళికి ముందు రోజు అనమాట, మా రిలేటివ్స్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇచ్చారనమాట బ్లౌజు. వాళ్ళ బ్లౌజెస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని తీసుకొని వెళ్దామని చెప్పేసి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. కటింగు స్టిచ్చింగు అన్నీ చేసి పెట్టేసుకుంటే కొంచెం ఈజీ అయిపోయిద్దని మార్నింగ్ నేను లేచేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను. ఇందాక చూసారు కదా, పూజ చేసేసుకొని ఇంకా నేనైతే ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నాను. ఇంకా అదే రోజు నేనేంటంటే శారీ వచ్చేసి ప్రీ ప్లేటింగ్ చేసుకున్నాను. మీరు వీడియో కూడా చూసే ఉంటారు. శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా లాంగ్ వీడియో పెడతానండి. ఒకరోజు ప్రీ ప్లేటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది వివరంగా, చాలా ఈజీ ప్రాసెస్లో ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలనేది పెడతానమాట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి, నేనైతే ఇంకా బ్లౌజు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. అలాగా బ్లౌజ్ కట్ చేసుకొని శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకొని చాలా లేట్ అయ్యిందండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 4 అయిపోయింది అప్పటికే. ఈవినింగ్ 4కి ఇంకా బ్లౌజ్ అయితే కుట్టడం స్టార్ట్ చేశాను. ఇంకొకటి ఇదేంటంటే బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇదైతే ఫస్ట్ టైం కుడుతున్నాను. అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నాకు తెలియదు, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ కూడా. స్టిచ్చింగ్ చేశాక నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా స్టిచ్చింగు అవన్నీ చేసేసుకొని బట్టలు అవన్నీ సర్దుకొనేసేసరికి నైట్ 11 అయిపోయింది. బాగా అలిసిపోయానండి. ఇంకా నేనైతే మార్నింగ్ వెళ్ళామనమాట. ముందు రోజే మా రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు, కానీ సరేలే ఇంకా పనులు ఉన్నాయని చెప్పేసి మేమైతే ఆగాల్సి వచ్చింది. ఇంకా వచ్చేసి మేమైతే ఇంకా తర్వాత రోజు మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళేసరికి 8కి అలా వెళ్ళాము. వెళ్ళేసరికి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. అయితే నేను కొన్ని అయ్యో మిస్ అయిపోయానే అని అనిపించింది నాకైతే. మీకు కూడా అలాగా మీ రిలేటివ్స్లో మ్యారేజెస్ అయితే అలాగా లేట్గా వెళ్తే అలా అనిపించిద్దా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఊరు వెళ్ళే ముందు రోజు ఏంటంటే ఆడవాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయండి. నేనైతే ఇవన్నీ ఎప్పుడో చేసి పెట్టుకోవచ్చు కదా, కానీ నాకు బద్ధకం వల్ల ఏంటంటే అదే రోజు చేయాల్సి వచ్చింది. అలా చేసి పెళ్ళికి వెళ్ళి మళ్ళీ పెళ్ళిలో కూడా అటు ఇటు మాట్లాడడం, తిరగడం, ఒక చోటైనా కూర్చొని ఉండం కదా. ఇంకా అలాగా నేను ఊరు నుంచి వచ్చేసరికి 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందండి. అసలు ఫుల్ అంటే నాకు ఇంకా 2 డేస్ వర్క్ చేస్తే 3 డేస్ రెస్ట్ తీసుకుంటాననమాట. నా బాడీ అంత వీక్గా ఉంటుంది నాకైతే. అలా నీరసంగా అనిపిస్తుంది. ఇంకా పని ఏమి చేయబుద్ధి కాదు. ఇంకా నేనైతే ఈవినింగ్ నైట్ 7 అయిపోయింది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని చేతి పని చేసేసుకొని ఇంక ఇవన్నీ బ్యాగులన్నీ ప్యాక్ చేసుకొని ఊరికి ఏమేమి తీసుకెళ్లాలో గుర్తుపెట్టుకొని మరీ సర్దుకోవాలి కదా. ఇంకా ఆర్నమెంట్స్ ఆడవాళ్ళకంటే ఏమిటంటే మనకి ఆర్నమెంట్స్ అవన్నీ చాలా ఉంటాయండి. అవన్నీ కూడా మర్చిపోకుండా పెట్టుకోవాలి. అంటే మనకి ఊర్లో ఏమి ఉండవు కదా మన వస్తువులు అనేవి. మనం ఎవరిని అడగాలో కూడా తెలీదు. ఇంకా అలా అని చెప్పేసి నేను మర్చిపోకుండా అన్నీ పెట్టుకుంటాను. ఇంకా నేను వచ్చేసరికి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయినాయి అని చెప్పేశాను కదా. ఇక్కడైతే చూడండి, ఇంకా పెళ్ళికి తాంబూలాలు ఇస్తున్నారనమాట. మార్నింగ్ మాకైతే అబ్బాయికి ఎదురు నడుస్తారు. ఎదురు నడిచే ముందు ఏంటంటే తాంబూలాలు అయితే పంచుతారనమాట, నలుగు పెట్టి. ఇంకా నలుగు పెడుతుంటే లోపల బయట అయితే ఇక్కడ డిస్కషన్ జరుగుతుందండి. పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఈయన మా నాన్నగారు అది ఏంటంటే అది ఆకులతో కడుతున్నారు కదా, అది ఇట్లాగా మూకుడు పెడతారనమాట. నూనె దీపం అనేది వెలిగిస్తారు. అది ఇంకా పెళ్ళి అయ్యి ఇంటికి వచ్చే వరకు కొండెక్కకుండా, అంటే దాని కింద అది నాకు అంతగా తెలీదు. అది ఎందుకు పెడతారు ఏంటి అనేది తెలీదు. మనం కూడా ఇంకా అన్నీ ఉండి నేర్చుకోవాలండి. పెద్దలు ఉన్నప్పుడే కదా అన్నీ నేర్చుకోవాలి. మనం తర్వాత ఇంకా మనకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఉన్నప్పుడే అన్నీ తెలుసుకోవాలి. ఇంక ఇక్కడైతే లోపల నలుగు జరుగుతుంది. నలుగు పెడుతున్నారు. అందరూ అక్షంతలు వేసి అవన్నీ చేస్తున్నారు. ఇక్కడైతే బయట ఊరుకోం కదా మనమైతే. ఇంకా లేడీస్ బయట అయితే వచ్చేసి ఇక్కడ చూడండి పసుపు అయితే రాసుకుంటున్నారు. అసలు ఫుల్గా రాసుకుంటారండి. వాళ్ళతో మనమైతే గెలవలేము. నేనైతే అస్సలు వేరే వాళ్ళకి రాయాలంటే రాయడం అసలు అయ్యే సమస్య లేదు, అవ్వదు కూడా. ఇంకా అక్కడ మా అత్తయ్య అయితే చూడు ఇలా రాయాలి, ఇలాగా నీకు అసలు రాదు అని చెప్తున్నారనమాట. ఇంకా నేనైతే చూడండి ఎంత సున్నితంగా రాస్తున్నానో పసుపు వచ్చేసి. నాకు భయము, అంటే వాళ్ళకి ఎక్కడైనా కళ్ళల్లో పడిద్దేమో,
తగులుతుందేమో అన్న భయం అనమాట. వాళ్ళైతే నన్నైతే పట్టుకొని మరీ పూస్తున్నారు. అసలు భలే అనిపిచ్చింది. ఎట్లైనా ఊర్లో పెళ్ళిళ్ళంటే చాలా బావుంటాయి. మా ఊర్లో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామనమాట. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాము. అసలు చూడండి ఎలా అయితే రాస్తున్నారో. ఇంకా ఒక పక్క ఏంటంటే లోపలైతే మా వదినైతే పెళ్లి పాటలు పాడుతుందనమాట. అన్నీ సాంగ్స్ అన్నీ మైక్‌లో పాడుతుంది. అది కూడా పెట్టడానికి లేదు. ఇదిగోండి ఇక్కడ ఇంకొక అమ్మమ్మ అనమాట. ఆ అమ్మమ్మ వచ్చేసి ఖచ్చితంగా మా ఇళ్లల్లో ఎవ్వరి పెళ్ళిళ్ళైనా గానీ ఖచ్చితంగా నలుగు జరిగే టైంలో పాటలైతే పాడతారు. ఇంకా అలా అయితే పాడతారు. ఇంకా ఇక్కడొచ్చేసి డెకరేషన్ అండి. మేమైతే హల్దీకి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాము. ముందు రోజు చేయాలి. యాక్చువల్‌గా ఇంకా సరేలే ఇంకా టైం ఉందని చెప్పేసి ఎదురు నడవడానికి హల్దీ డెకరేషన్ మేమే చేసుకున్నాము. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. హల్దీకి డెకరేషన్ మొత్తం మేమే చేశామనమాట. షార్ట్ వీడియోస్ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. డెకరేషన్ ఎలా చేశాము ఏంటి అనేది. సింపుల్‌గా డెకరేషన్ అయితే సింపుల్‌గా చేశాము. చాలా సింపుల్‌గా. ఇక్కడైతే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ, నాన్న అనమాట. అంటే మా మేనమామ, అత్తయ్య వాళ్ళు. పక్కన వచ్చేసి మా అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇంకా హల్దీకి వాటర్ అవి పోయడానికి అవన్నీ షార్ట్ వీడియోస్ పెట్టానండి. నేనైతే లాంగ్ వీడియో అయితే తీయలేదు. ఫుల్లు అంటే వాటరు అన్నీ మీద పడిపోయి ఏంటంటే తడిచిపోయిందండి నా ఫోన్ కూడా. ఇంకా అలాగా చేస్తారనమాట ఊర్లో. అసలు ఒంటి నిండా వాటరు, పసుపుతో చూడండి. ఇక్కడేంటంటే కామెంట్ అనమాట. తనైతే చెప్తుంది, "హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈమె పెళ్ళికొడుకు పిన్ని. ఈవిడైతే ఈ పెళ్లి పనులన్నీ ఈవిడే చేస్తుంది." అది ఇది అని చెప్పేసి ఇంక అందరూ కామెడీగా అసలు ఫుల్లుగా నవ్వుకున్నామండి. అసలు ఫుల్లు ఎంజాయ్. వెనకాల చూడండి చిన్న పిల్లల్ని ఎత్తుకొనున్నారు గదా! వాళ్ళైతే మా అక్క వాళ్ళ పిల్లలు. వాళ్ళ హడావుడిలో వాళ్ళున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారండి. ఇంక ఇక్కడైతే ఎదురు నడిచామనమాట. ఎదురు నడిచేసి ఇంకా లోపలికైతే మేము ఎదురు నడిచి రోడ్డు మీదకి వెళ్తాము. ఇక్కడ ఒక పెద్ద డిస్కషన్ అనమాట. అక్కడ దేవుడిని దింపిన తరువాత మాకు రాళ్ళు పెడతారు శిలలు. ఆ శిలలు ఎలా పెట్టాలి ఏంటి అనేది పెద్ద డిస్కషను. ప్రతిసారి పెళ్ళిలో ప్రతిసారి మర్చిపోతాము. ప్రతిసారి డిస్కషన్. ఇక్కడ వీళ్ళు నలుగురు ఒకే యూనిఫామ్‌లో ఉన్నారు గదా! ఒకే ఇంటి పేరు వాళ్ళు అలా ఉండాలి అని చెప్పేసి ఇంకా అలా యూనిఫామ్ అలాగే ఉంటారు. అవన్నీ దేవుడివి అన్నీ పట్టుకొనొస్తారు. ఇంకిక్కడైతే పెళ్లి వీడియో అండి. పెళ్లి వీడియో అయితే నేనైతే ఇట్లాగా నిలువుగానే తీశాను షార్ట్ వీడియోస్ లాగా. ఇంకా అడ్డంగా అయితే తీయలేకపోయాను. ఇంకా పెళ్లి వచ్చేసి నైట్ అనమాట. నేనసలు ఇంకా వీడియోస్ ఏమీ తీయలేదు. ఇంకా సింపుల్‌గా నైట్ 12:00 దాటినాక కదా! ఇంక అందరం ఇంకా బిజీగా ఉండి ఇంకా నేనైతే వీడియోస్ ఏం చేయలేకపోయాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.